హలో అండి అందరికీ. ఈరోజు మనం ఎర్రకారం దోశ రెసిపీ చూసేద్దామా? ముందుగా ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయ, ఉప్పు, జీలకర్ర, అలానే ఉల్లిపాయలు ఇవన్నీ పక్కన ఉంచుకోండి. అలానే ఎండుమిరపకాయని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నానబెట్టేసుకోండి. ఈలోపు ఇలా మన రోస్టెడ్ చనా, ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసి పౌడర్ చేసుకోండి. పౌడర్ అయిపోయిన తర్వాత మనం సోక్ చేసుకున్న ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఎర్రకారాన్ని పేస్ట్ లాగా చేసుకోండి మిక్సీలో. ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, మనం దోశ వేసేసుకుందాం. ముందుగా దోశ వేసుకున్న తర్వాత ఒక్క 1 మినిట్ దోశని కాలనివ్వండి. దోశ కొంచెం కాలిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఎర్రకారాన్ని వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. అలా స్ప్రెడ్ చేసుకున్నాక నెయ్యి వేసి కాల్చుకోండి. ఈ దోశ నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనం పప్పుల పొడి చేసుకున్నాం కదా, దాన్ని పైన ఇలా చల్లండి. ఇది దోశ దించబోయే ముందు మాత్రమే వేసుకోవాలండి, పొడి ముందుగా వేసుకోవద్దు. పొడి వేసుకున్న ఒక్క నిమిషంలో మనకి దోశ అంతా రోస్ట్ అయిపోతుంది. తర్వాత తీసేసుకోండి. అంతేనండి, ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఎర్రకారం దోశ రెడీ. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.